This video is brought to you by AKSIAS. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ అకాడమీ. సో ఈ సెషన్లో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యలో 25% కంటే 15% ఆఫ్ 40 రెండు ఎక్కువ అన్నాడు. అయితే ఆ సంఖ్య కనుక్కోమంటున్నాడు మనల్ని. రైట్, చూడండి, 15% 40లో 15% అంట ఒక సంఖ్యలోని 25% కంటే రెండు ఎక్కువ అంట. అయితే ఆ సంఖ్య ఏంటి కనుక్కోమంటున్నాడు. మనం ఎక్స్ కనుక్కుంటే సరిపోతుంది. రైట్, సో చూడండి, 15/100 ఇంటూ 40 మైనస్ x/100 ఇంటూ 25 ఈక్వల్స్ టు 2. సో ఇది ఎంత అండి? 15 4 ఎంత అండి? 60 అంటే 600 మైనస్ 25x ఈక్వల్స్ టు 200. రైట్, సో మైనస్ 25x ఈక్వల్స్ టు 200 మైనస్ 600 అంటే ఏమవుతుంది? మైనస్ 25x ఈక్వల్స్ టు మైనస్ 400. అంటే సో మైనస్ క్యాన్సల్. x ఈక్వల్స్ టు 400/25 అంటే ఎంత వస్తుందండి? ఎగ్జాక్ట్లీ 25 6 ఎంత అండి? 25 16 ఎంత అండి? 150 25. రైట్, సో x ఈక్వల్స్ టు 16 అంటే x వాల్యూ 16 ఉండాలి. రైట్, సో ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి, ఒక సంఖ్యలో నుంచి దానిలో 40% తీసివేస్తే ఫలితం 30 ఫలితంగా వస్తుంది. ఆ సంఖ్య ఏది అన్నాడు. చూడండి, ఫర్ సపోజ్ ఒక నెంబర్ n అనుకోండి. సో ఆ ఎన్లో నుండి దానిలో ఆ ఎన్లో 40% తీసేస్తానంట, ఫలితం 30 వస్తుందంట. దెన్ ఫైండ్ దట్ నెంబర్ అన్నాడు. సో ఇది చాలా ఈజీ. చూడండి, n ఇంటూ 40/100 ఈక్వల్స్ టు 30. రైట్, సో 100n మైనస్ 40n ఈక్వల్స్ టు 3000. సో 60n ఈక్వల్స్ టు 3000, n ఈక్వల్స్ టు 50. రైట్, n ఈక్వల్స్ టు 50. ఓకే, ఇందులో షార్ట్కట్ చూడండి 40% అంట. రైట్, సో 40% అంటే 40/100. సో 0 0 క్యాన్సల్, 2 2s 2 5s అంటే ఏమవుతుంది ఇక్కడ? 2/5. ఈ 5 అనేది టోటల్ నెంబర్. 5 అనేది టోటల్ నెంబర్. 2 అనేది అందులో 40%. రైట్, సో ఈ డిఫరెన్స్ ఎంత అన్నప్పుడు 3. సో 3 పార్ట్స్ అనేది 30 అయితే అతనేమన్నాడు? టోటల్ నెంబర్ ఎంత కనుక్కోమన్నాడు. 5 పార్ట్స్ ఎంత అవుతుంది? సో 3 ఇంటూ 10 5 ఇంటూ 10 50. ఇది షార్ట్ కట్. ఇది మెథడ్ 2, ఇది మెథడ్ 1. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక సంఖ్యలో 35% ఆ సంఖ్యలో 50% కంటే 12 తక్కువ అన్నాడు. చూడండి, ఇక్కడ ఒక సంఖ్యలో అంట ఫర్ సపోజ్ n అనేది ఒక సంఖ్య అయితే అందులో 35% అదే సంఖ్యలో 50% కంటే తక్కువ అన్నాడు. ఎంత? 12 తక్కువ అన్నాడు. రైట్, సో డిఫరెన్స్ ఎంత వస్తుందండి మనకు? 15%. 15% 12 అయితే 100% ఎంత అన్నాడు సింపుల్గా. రైట్, సో 5 3s 5 20s 3 4s. రైట్, ఎంత వస్తుంది మనకు? 80. సో 80 అనేది ఆ సంఖ్య. 80 అనేది ఆ సంఖ్య. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. చూడండి, ఒక సంఖ్యలో 16% కంటే 42 ఎక్కువ ఉన్న సంఖ్య ఏది అన్నాడు. ఒక సంఖ్యలో 16% కంటే 42 ఒక సంఖ్యలో 16% కంటే 42 ఎక్కువ ఉన్న సంఖ్య ఏది అన్నాడు. సో చూడండి, ఇక్కడ మనము 2 మెథడ్స్ చేయొచ్చండి. ఫర్ సపోజ్ ఒక సంఖ్య n అనుకుంటే n మైనస్ 16% ఆఫ్ n ఈక్వల్స్ టు 42. రైట్, సో n మైనస్ 16/100 ఇంటూ n ఈక్వల్స్ టు 42. 4 4s 4 25s. రైట్, ఏమవుతుంది అప్పుడు? 25n మైనస్ 4n/25 ఈక్వల్స్ టు 42. రైట్, సో అప్పుడు ఏమవుతుంది? 21n ఈక్వల్స్ టు 42 ఇంటూ 25. సో 25 ఎంత అవుతుందండి? 25 7 3s 21 7 6. రైట్, 2s. సో n ఈక్వల్స్ టు 50.
రైట్. సో సెకండ్ మెథడ్ చూడండి, ఇక్కడ మెథడ్ 2లో మనకి ఇచ్చిన పర్సంటేజ్ తీసుకుందాం. సో మనకి ఏమి ఇచ్చాడు పర్సంటేజ్, ఇక్కడ 16% ఇచ్చాడు. సో 16% ఎలా రాయచ్చు మనం ఫ్రాక్షన్స్లో, 16/100, రైట్, అంటే 425. ఇక్కడ ఏమన్నాడు, ఒక సంఖ్యలో 16% కంటే 42 ఎక్కువ అన్నాడు. అంటే ఇందులో డిఫరెన్స్ ఎంత అండి, డిఫరెన్స్ ఎంత అంటే ఎంత ఎక్కువ ఉంది, 21 ఎక్కువ ఉంది. అంటే 21 పార్ట్స్ 42 అయితే ఆ సంఖ్య ఏది అన్నాడు. అంటే ఈ డినామినేటర్ అనేది టోటల్ నెంబర్. 25 పార్ట్స్ ఎంత అంటున్నాడు. నేను చూడండి, 21 × 2, 25 × 2 ఎంత అండి, 50, రైట్. ఆ సంఖ్య అనేది 50. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1 నుంచి 70 వరకు ఉన్న సంఖ్యలలో వాటి వర్గం అంటే స్క్వైర్, వాటిని స్క్వైర్ చేస్తే యూనిట్ డిజిట్స్లో అంటే 1 రావాలంట. ఫర్ సపోజ్ ఇది 1 to 70, రైట్. 1 to 70లో చూడండి, సో 1 స్క్వైర్ చేస్తే 1 యూనిట్ డిజిట్లో 1 వస్తుంది. నెక్స్ట్ ఏంటి, 1 2 3 4 5 6 రాదు, 9 వస్తుంది, 11 వస్తుంది, 19 వస్తుంది, 21 వస్తుంది, 23 24 25 26 27 28 29 వస్తుంది, 31 వస్తుంది, 39 వస్తుంది, 41 వస్తుంది, 49 వస్తుంది, నెక్స్ట్ 51 వస్తుంది, 59 వస్తుంది, 61 వస్తుంది, 69 వస్తుంది, రైట్. అంటే యూనిట్ డిజిట్లో ఒకవేళ స్క్వైర్ చేసామనుకోండి, ఫర్ సపోజ్ 39 స్క్వైర్ చేసాం, 39 ఎంత అండి, 1, యూనిట్ డిజిట్లో 1 రావాలి. సపోజ్ 51 స్క్వైర్ చేసాం, 51 ఎంత అండి, 1, యూనిట్ డిజిట్లో 1 రావాలని చెప్పాడు. సో టోటల్ నెంబర్స్ ఎంత అండి, 5 10 14. సో టోటల్ నెంబర్స్ 14. ఈ 14 అనేటిది 70లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు, 70లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. సో అప్పుడు ఎలా చేస్తాం చూడండి, 14/70 × 100, 14/70 × 100, 14 5s 70, 5 20s అంటే 20%. ఆన్సర్ ఎంత అండి, ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి, 70లో 4/5 వంతు, 112లో 5/7 వంతు కంటే ఎంత శాతం తక్కువ అన్నాడు, రైట్. చూడండి, 70లో 4/5 వంతు ఎంత అండి, 14×5 70 అంటే 56. అదే 112లో 5/7 ఎంత అండి, సో ఎంత వస్తుంది ఇక్కడ, సో 7 1s 1 16 80. అయితే 70లో 4/5 అంటూ 112లో 5/7 వంతు కంటే ఎంత శాతం తక్కువ అన్నాడు, రైట్. అంటే ఇప్పుడు ఏది బేస్ అండి మనకు, 80 బేస్, రైట్. సో ఈ డిఫరెన్స్ ఎంతండి, 24/80 × 100. సో 0 0 క్యాన్సల్, రైట్. సో 8 3s అంటే ఎంత అండి, 30%. అంటే 56 80 కంటే ఎంత తక్కువ పర్సెంటేజ్ అండి, 30% తక్కువ, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం చూడండి, ఒక సంఖ్య x మరో y సంఖ్యలో 10% తక్కువ, 125 కంటే 10% అధికంగా y విలువ ఉంటే x విలువ ఎంత అన్నాడు. క్వశ్చన్లో సెకండ్ పార్ట్ చూడండి, 125 కంటే 10% y విలువ ఉంటే అంటే చూడండి, సపోజ్ 125 ప్లస్ 125లో 10% అంట y విలువ అంట. అంటే ఏమవుతుంది ఇక్కడ, y = 125 ప్లస్ 125 × 10/100. సో అప్పుడు ఎంత అవుతుంది మనకు, 125 వాల్యూ, y వాల్యూ ఎంత అవుతుంది, 125 ప్లస్ 12.5 అంటే 137.50 అనేది y వాల్యూ వస్తుంది మనకు. నెక్స్ట్ ఏమన్నాడు, ఒక సంఖ్య x మరో y సంఖ్యలో 10% తక్కువ అన్నాడు. సేమ్ మళ్ళీ అందులో అంట 10% తక్కువ అంట. అంటే చూడండి, x = 137.50 మైనస్ తక్కువ అన్నాడు కాబట్టి మైనస్ ఎంత తక్కువ, 10% తక్కువ అన్నాడు, 10/100 × 137.50. సో ఏమవుతుంది ఇక్కడ, 137.50 మైనస్ 0 0 క్యాన్సల్, ఏమవుతుంది 113.750.
సో ఏమొస్తుంది 13.750 అంటే సో 750 అంటే 750 అంటే ఇక్కడ 0.750 వస్తుంది. సో డిఫరెన్స్ ఎంత అండి 123 రైట్. సో 123.750 సరే. ఆప్షన్ ఏమి ఇచ్చాడండి ఇక్కడ మనకు ఆప్షన్ ఏ ఇచ్చాడు రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యలో 75%కు 75 కలిపితే ఫలితం ఆ సంఖ్య అవుతుంది. అప్పుడు ఆ సంఖ్య ఎంత అన్నారు చూడండి. ఒక సంఖ్య కంటే ఫర్ సపోజ్ ఎన్ అనేది ఒక సంఖ్య, దానికి 75% కలిపినట్టయితే ఏమవుతుందంట అదే సంఖ్య వస్తుందంట. అయితే ఆ సంఖ్య ఏది అన్నాడు రైట్. సో ఒక సంఖ్యలో 75%కు సో ఇక్కడ 75 రైట్. సో అప్పుడు ఏమవుతుంది 75 ఈక్వల్స్ టు n మైనస్ 75 n/100. సో అప్పుడు ఏమవుతుంది 75 ఈక్వల్స్ టు 100n మైనస్ 75 n/100. సో 75 ఈక్వల్స్ టు 25 n/100 అంటే 25 3s రైట్. సో అప్పుడు ఏమొస్తుంది మనకు n ఈక్వల్స్ టు 300. సో అలా కాకుండా మెథడ్ 2 చూడండి. మెథడ్ 2 అయితే ఈజీగా చేయొచ్చు. సో ఇందులో 75% అన్నారు కాబట్టి 75% మనం ఎలా రాస్తాము 75/100 అంటే 3/4 రైట్. ఈ డిఫరెన్స్ ఎంత అండి? ఈ డిఫరెన్స్ 1 ఈజ్ 75 అయితే ఇక్కడ ఏమన్నాడు టోటల్ 4 కదా, ఇక్కడ మనం టోటల్ 4. సో 4 పార్ట్స్ ఎంత? 1 పార్ట్ ఈజ్ 75 అయితే 4 పార్ట్స్ ఎంత అవుతుందండి? 75 × 4 ఎంత అండి? 300. సో 75 × 4 ఈజ్ 300 అంటే 300. సో ఇలా కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 35 తీసివేస్తే ఒక సంఖ్య దానిలో 80%గా తగ్గిపోయింది. ఆ సంఖ్యలో 4/5 వంతు ఎంత అన్నాడు. చూడండి దీన్ని 2 మెథడ్స్ చేయొచ్చండి. సో నార్మల్ మెథడ్ చేద్దాం. చూడండి నార్మల్ మెథడ్ ఏమన్నాడు ఇక్కడ, ఒక సంఖ్య నుండి 35 తీసేస్తారంట, ఆ సంఖ్యలో 80% తగ్గిపోతుందంట రైట్. సో అప్పుడు చూడండి x మైనస్ 35 ఈక్వల్స్ టు 80/100 ఇంటూ x అంటే ఏమవుతుంది 4/5. సో x మైనస్ 35 ఈక్వల్స్ టు 4x/5 రైట్. సో ఏమవుతుంది ఇక్కడ x మైనస్ 4x/5 ఈక్వల్స్ టు 35, x/5 ఈక్వల్స్ టు 35. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుందండి? x వాల్యూ 175. ఇక్కడ ఏమన్నాడు నెక్స్ట్ ఏమన్నాడు, ఆ వచ్చిన వాల్యూలో 4/5 ఎంత అన్నాడు. అంటే 175లో 4/5 ఎంత అన్నాడు అంటే ఎంత వస్తుంది 35 అంటే 140. ఇలా చేయొచ్చు. సో వేరే విధంగా కూడా చేయొచ్చు. ఎలా చేస్తాం చూడండి ఇక్కడ. సో 80% తగ్గిందంటే సో చూడండి 80% ఎలా రాయొచ్చు మనం 80/100 అంటే 4/5 తగ్గిందంటే డిఫరెన్స్ 1 ఎంత తీసేసి తగ్గింది 1 పార్ట్ తగ్గింది. ఎందుకు తగ్గింది 35 తీసేసి తగ్గింది రైట్. అయితే ఏం కనుక్కోమండి ఇక్కడ 4/5 పార్ట్ కనుక్కోమన్నాడు. సో 5 పార్ట్స్ అంటే టోటల్ నెంబర్ ఎంత అండి 1 × 35 ఈజ్ 35. 5 పార్ట్స్ అంటే 5 × 35 ఈజ్ 175. సో ఈ 175లో 4/5 పార్ట్ కనుక్కోమన్నాడు కాబట్టి 5 35 నెక్స్ట్ 35 4 140 రైట్. సో 140 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం రైట్. సో కింది వాటిలో ఏ గుణకాలు సంఖ్యను 29.7% అధికం చేస్తాయి అంటే చూడండి ఫర్ సపోర్ట్ 100% అనుకోండి. సో దాన్ని 29.7 100%లో 29.7% ఎంత అండి? సో 29.7% 29.7% అవుతుంది. 29.7 అవుతుంది ప్లస్ 100 ఎంత అవుతుంది 129.7 రైట్. సో ఇక్కడ ఏంటి 129.7/100 అంటే ఎంత వస్తుంది అప్పుడు 1.297 రైట్. సో సింపుల్ క్వశ్చన్ అండి, ఇందులో ఏం లేదు. నెక్స్ట్ వెళ్ళిపోదాం చూడండి. 2 సంఖ్యలు మొత్తము 2490. ఒక సంఖ్యలో 65% రెండో దానిలో 85% సమానమైతే ఆ సంఖ్యలు ఏవి అన్నాడు. సో చూడండి ఇక్కడ ఏ 65% అంట, బిలో 85%కి సమానం అంట. అంటే పర్సంటేజ్ క్యాన్సిల్, పాయింట్ క్యాన్సిల్ ఇక్కడ. సో 13 5 65, 17 5 85 రైట్.
సో అప్పుడు ఏమవుతుంది, A:B ఎంత అవుతుందండి, A:B 17:13. A:B ఈజ్ 17:13. అంటే ఏ వాల్యూ ఎంత అండి, 17, బి వాల్యూ 13. సో అక్కడ ఏమన్నాడు, రెండు సంఖ్యల మొత్తం 2490 అన్నాడు. రెండు సంఖ్యల మొత్తం అంటే 17 + 13 అంట, మొత్తం ఎంత అంట 2490. రైట్. అంటే ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ మనల్ని, ఆ సంఖ్యలు ఏవి అనుకోమన్నాడు. అంటే 17 కనుక్కోమన్నాడు, 13 కనుక్కోమన్నాడు, అంతేనా. సో చూడండి ఇక్కడ, సో ఈ టోటల్ ఎంత అవుతుందండి 30. సో ఈ జీరో క్యాన్సల్. సో 3 ఇంటూ హౌ మచ్ ఈజ్ 249, 3 ఇంటూ 83, 3 ఇంటూ 83 ఈజ్ 249. అంటే చూడండి 83 17 ఎంత వస్తుందండి, సో 21 2 58 83 1 11. సో ఎంత వస్తుంది మనకు 1411. రైట్. సో 1411 ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసిందండి. బట్ 13 కూడా చెక్ చేద్దాం మనం. 83 13 ఎంత అండి, 83 13 9 24 3 8. సో 9 7 10 1079. రైట్. సో 2 numbers are 1411 1079. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రెండు సంఖ్యల మొత్తము మొదటి సంఖ్యకు 28/25 రేట్లు, మొదటి సంఖ్యలో రెండవది ఎంత శాతం అన్నాడు. రైట్. సో చూడండి ఇక్కడ ఇది సింపుల్ క్వశ్చన్. సో నార్మల్ మెథడ్ చేద్దాం, తర్వాత షార్ట్ కట్ మెథడ్ చేద్దాం. చూడండి రెండు సంఖ్యల మొత్తం అంట, మొదటి సంఖ్యకు 28/25 x రేట్లు అంట. రైట్. సో అప్పుడు ఏమవుతుంది మనకు, x - 28/25 x = ఏమవుతుంది, -y అవుతుంది. రైట్. సో అప్పుడు ఏమవుతుంది, -3x/25 = y. సో ఇక్కడ ఏమన్నాడు, ఎన్నిటిలో ఎంత పర్సెంటేజ్ అన్నాడు. రైట్. సో ఇది అందులో ఎంత పర్సెంటేజ్ అన్నాడు. అప్పుడు ఏమవుతుంది, y/x = 3/25 × 100. రైట్. సో 25 4s అంటే ఎంత, 12%. రైట్. సో ఇలా కాకుండా చూడండి మెథడ్ 2లో ఎలా చేస్తామంటే సింపుల్గా, సో రెండు సంఖ్యల మొత్తం మొదటి సంఖ్యకు 28/25 రేట్స్ అన్నాడు. అంటే మొదటి సంఖ్య ఎంత అవుతుందండి, అప్పుడు x అవుతుంది. రైట్. సో ఈ మధ్యలో డిఫరెన్స్ ఎంత, 3 ఏమవుతుందంటే y అవుతుంది. 3 ఏమవుతుందంటే y అవుతుంది. x 25, y ఏమవుతుంది 3 అవుతుంది. మొదటి సంఖ్యలో రెండవది ఎంత శాతం అన్నాడు. అంటే 3/25 × 100 ఎంత అని అడుగుతున్నాడు. సేమ్ ఇంతకుముందు చేశాం కదా, 12%. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి ఇక్కడ, ఒక సంఖ్యలో 25%ను రెండవ సంఖ్యలో నుంచి తీసివేస్తే రెండవ సంఖ్య దానిలో విలువలో 5/6 వంతుకు కుదించబడింది. మొదటి రెండవ సంఖ్యల నిష్పత్తి ఎంత అన్నాడు. సో చూడండి ఇక్కడ, ఒక సంఖ్యలో 25%ను రెండవ సంఖ్య నుంచి తీసివేస్తే, ఫర్ సపోజ్ రెండవ సంఖ్య b అనుకోండి, మొదటి సంఖ్య a అనుకోండి. సో ఇందులో నుంచి b నుంచి 25% అంట తీసేస్తే, a నుంచి తీసేస్తే రెండవ సంఖ్య దాని విలువలో 5/6 అయిందంట. రెండవ సంఖ్య దాని విలువలో 5/6 అయిందంట. రైట్. 5/6 ఆఫ్ b. రైట్. సో అప్పుడు ఆ రెండింటిలో నిష్పత్తి అనుకోమంటున్నాడు. సింపుల్గా అండి. సో b - 25/100 a. సో ఈ రెండు క్యాన్సల్ చేస్తే ఏమవుతుంది, /4 అవుతుంది. సో = 5/6 ఆఫ్ b. ఏం రాసింది, 4b - a = 4 × 5/6 ఆఫ్ b. సో ఇది క్యాన్సిల్ అవుతుంది, 2 3 క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, 12b - 3a = 10b అవుతుంది. రైట్. సో b టెస్ట్ ఏమవుతుంది, 12b - 10b = 3a. సో 2b = 3a. a/b ఎంత అవుతుందండి, 3:2. a/b ఎంత అవుతుంది, a/b ఎంత అవుతుంది, సారీ 2:3. a/b 2:3 అవుతుంది. రైట్. సో నెక్స్ట్ చూడండి,
రెండు సంఖ్యల భేదము వాటి పెద్ద సంఖ్యలో 20%, చిన్న సంఖ్య 20 అయితే పెద్ద సంఖ్య ఎంత అన్నాడు. రైట్. సో రెండు సంఖ్య మధ్య భేదం అంట అందులో 20% అంట. అంటే ఏమవుతుంది, n-20 ఈక్వల్స్ టు 20% ఆఫ్ n అంతేనా. సో n-20 ఈక్వల్స్ టు 20% ఆఫ్ n. రైట్. సో అప్పుడు ఏమవుతుంది, n-20 ఈక్వల్స్ టు ఏమవుతుంది 1/5 ఆఫ్ n అంతేనా. 20% అంటే 1/5 కదా. సో దీన్ని ఎలా రాయచ్చు మనము, సో 5n - 100 ఈక్వల్స్ టు n. రైట్. సో అప్పుడు ఇది ఇటు వస్తే ఏమవుతుందండి, 4n ఈక్వల్స్ టు 100, n ఈక్వల్స్ టు ఏమవుతుంది 25 అవుతుంది. రైట్. సో దీన్ని ఇలా కాకుండా మెథడ్ 2లో చూడండి. మెథడ్ 2 ఎలా చేస్తాము, 20% అంటే ఎలా చేస్తాం మనం, 20% అంటే 1/5 అంతేనా. 20% అంటే 1/5. ఆ చిన్న సంఖ్య రెండు సంఖ్యల భేదము, ఈ రెండింటిలో భేదం ఎంతనంట 4 ఎంతనంట, ఎంత 4/5. ఓకే. సో ఈ 4, ఈ చిన్న సంఖ్య 4 అనేది చిన్న సంఖ్య, ఈ 4 ఎంత అండి 20 ఇచ్చాడు. అప్పుడు మనకు పెద్ద సంఖ్య కనుక్కోమంటున్నాడు. అంటే 4 × 5, 5 × 5 ఎంత అండి 25. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సంఖ్యనైనా 12తో భాగిస్తే భాగఫలము మరో సంఖ్యలో 1/4 వంతు అవుతుంది. రెండో సంఖ్య కంటే మొదటి సంఖ్య ఎంత శాతం ఎక్కువ అన్నాడు. ఓకే. సో ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో చూడండి, ఒక సంఖ్యనంట 12ని భాగిస్తే ఆ భాగఫలం అంట 1/4 వంతు అవుతుందంట. అయితే ఇక్కడ ఏమన్నాడు, రెండో సంఖ్య కంటే మొదటి సంఖ్య ఎంత శాతం ఎక్కువ అన్నాడు. అంటే 4 3s. రైట్. సో రేషియో ఎంత వస్తుంది మనకు, x/y ఎంత వస్తుంది అంటే x/y ఎంత వస్తుంది, 1:3 వస్తుంది. 1:, డిఫరెన్స్ ఎంత, x/y ఎంత వస్తుందండి, సో 3y, సారీ 3:1 వస్తుంది. రైట్. సో 3:1. ఇప్పుడు ఏమన్నాడు, రెండో సంఖ్య కంటే మొదటి సంఖ్య ఎంత శాతం ఎక్కువ అన్నాడు. రెండో సంఖ్య మొదటి సంఖ్య ఎంత శాతం ఎక్కువ అన్నాడు. సో ఈ డిఫరెన్స్ ఎంత అండి మనకు, డిఫరెన్స్ ఎంత 2/1 × 100 అంటే ఎంత వస్తుందండి 200%. 200%. క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్య మరో సంఖ్యలో 80%, వాటి వర్గాల మొత్తానికి 4 రెట్లు 656 సంఖ్యలు ఏంటి అన్నాడు. రైట్. ఒక సంఖ్యలో అంట 80%. సో చూడండి, ఒకటంట ఎక్స్ అంట, ఇంకొకటి 80% ఆఫ్ ఎక్స్ అంట. సో అంటే ఎక్స్ కామా 4/5 ఆఫ్ ఎక్స్ అవుతుంది కదా 80% అంటే. సో ఇక్కడ ఏమన్నాడు, వాటి వర్గాల మొత్తానికి, వర్గాలంటే స్క్వైర్, వాటి వర్గాల మొత్తానికి 4 × 656 అంట. రైట్. అయితే ఆ సంఖ్యలు ఏవి అన్నాడు. సో చూడండి, సో 4 164s, x² + 16/25 ఈక్వల్స్ టు 164. రైట్. సో x² ఈక్వల్స్ టు 164 - 16/25. రైట్. సో సారీ, ఇక్కడ x² వస్తుంది, x అంటే x², ఇక్కడ x². సో ఈ స్టెప్ కాకుండా చూడండి, x² అంటే 25x² + 16x²/25 ఈక్వల్స్ టు 164. అంటే ఏమవుతుంది ఇక్కడ 41x²/25 ఈక్వల్స్ టు 164. 41 4s 164 అంతేనా. సో అప్పుడు ఏమవుతుంది, x ఈక్వల్స్ టు ఏమవుతుంది, x² ఈక్వల్స్ టు 25 × 4. సో x ఈక్వల్స్ టు √25 × 4 అంటే ఎంత వస్తుంది, x ఈక్వల్స్ టు 10 వస్తుంది. రైట్. సో x ఈక్వల్స్ టు 10. సో ఇక్కడ మనకు ఒక వాల్యూ 10 వచ్చింది, ఇంకో వాల్యూ అనుకోవాలి. ఇంకో వాల్యూ ఎంత 4/5 ఆఫ్ x అన్నాడు, అంటే × 10. అప్పుడు ఏమవుతుంది 2 8. అంటే రెండు నెంబర్లు ఏంటి అండి, ఒకటేమో 8, ఇంకోటేమో 10. 8, 10. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఏ కామా బీలు రెండు సంఖ్యలు, ఏలో 5%, బిలో 4% మొత్తము
6% ఆఫ్ ఏ, 8% ఆఫ్ బి ఇలా మొత్తంలో 2/3 వంతు ఏ కామ బాల నిష్పత్తి కనుక్కోమండి అన్నాడు. ఇక్కడ చూడండి, ఏలో 5% అంట, బిలో 4% మొత్తము, బిలో 4% మొత్తం అంట 2/3 ఆఫ్ 6% ఆఫ్ ఏ ప్లస్ 8% ఆఫ్ బి అన్నాడు. రైట్, సింపుల్ క్వశ్చన్ అండి. సో అప్పుడు ఏమన్నాడు, ఏ కామా బిల నిష్పత్తి అనుకోమన్నాడు. రైట్, సో 5/100 ఇంటూ ఏ ప్లస్ 4b/100 ఈక్వల్స్ టు 2/3 ఆఫ్ 6/100 ఏ ప్లస్ 8b/100. రైట్, సో 100 కామన్ తీస్తే క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 5a ప్లస్ 4b ఈక్వల్స్ టు 12a ప్లస్ 16b/3. రైట్, సో ఈ 3ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే, 3ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే ఇంటూ అవుతుంది. అంటే ఏమవుతుంది, 15a ప్లస్ 12b ఈక్వల్స్ టు 12a ప్లస్ 16b. రైట్, సో అప్పుడు ఏమవుతుంది, 15a మైనస్ 12a ఈక్వల్స్ టు 16b మైనస్ 12b. సో సాల్వ్ చేస్తే ఏమొస్తుందండి, 3a ఈక్వల్స్ టు 4b, a ఈజ్ టు b ఈక్వల్స్ టు 4:3, a ఈజ్ టు b ఈక్వల్స్ టు 4:3. సో ఇప్పుడు మనకు ఆప్షన్ ఏదండి, ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి, ముగ్గురు అభ్యర్థులకు ఒక ఎన్నికల్లో వరుసగా 1736, 7636, 11628 ఓట్లు వచ్చాయి. మొత్తం పోయిన ఓట్లలో ఎంత శాతం గెలిచిన అభ్యర్థికి వచ్చాయి. రైట్, సో ఇక్కడ ఏమన్నారు చూడండి, ఇందులో గెలిచిన అభ్యర్థి ఏంటి అంటే హైయెస్ట్ వచ్చాయి కాబట్టి ఈ 3rd పర్సన్ గెలిచాడు. సో మొత్తం ఎన్ని పోయాలండి, సో ఇక్కడ 1736 కావండి, సో 1136 కొంచెం కరెక్షన్ చేసుకోండి, 1136. రైట్, సో 1136, 7636, నెక్స్ట్ 11628. సో 12, 20 అంటే 02. సో ఇక్కడ ఏమొస్తుంది, 336280 నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ 12 అంటే 14, 101 20400. టోటల్ పోల్డ్ ఓట్స్ అంటే టోటల్ ఓట్స్ పోల్డ్ ఎంత అండి, టోటల్ ఓట్స్ పోల్డ్ 20,400. అందులో మొత్తం పోలైన ఓట్లలో ఎంత శాతం గెలిచిన అభ్యర్థికి వచ్చాయంట. గెలిచిన అభ్యర్థి ఎంత, 11628 టోటల్ ఎంత పోలయ్యాయి, 20400 ఇంటూ 100. రైట్, సో 00 క్యాన్సల్. సో 57లో చూడండి ఒకసారి, 57, సో 28, 2, సో 142, 0, 2, 100 అంటే 102, 82611. సో 57% అనేది అతనికి గెలిచిన అతనికి మొత్తం ఓట్లు వచ్చాయి. రైట్, సో నెక్స్ట్, ఒక దశకము అంటే డికేడ్లో ఒక పట్టణ జనాభా 1,75,000 నుంచి 2,65,500 పెరిగింది. ఆ జనాభాలో వృద్ధి సగటు సంవత్సరానికి ఎంత అన్నాడు. అంటే ఒక డికేడ్లో 10 సంవత్సరాలు ఉంటాయండి. అంటే మనకు వచ్చిన ఆన్సర్ని మనం 10తో డివైడ్ చేయాలి ఇక్కడ. సో చూడండి, 1,75,000 నుండి ఎంత పెరిగిందంట, 2,65,500 పెరిగిందంట. ఈ డిఫరెన్స్ ఎంత వస్తుందండి, డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు, 87,500 వస్తుంది. అంతేనా, 87,500. సో ఈ గ్రోత్ ఎంత అవుతుందండి, 87,500 బై 1,75,000 ఇంటూ 100 అంటే ఎంత వస్తుందండి మనకు. సో ఈ 0 క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్, అంటే 175 ఫైజా, అంతేనా. అంటే 50% గ్రోత్ ఉంది. అంటే ఒక డికేడ్కి అంటే 10 సంవత్సరాలకు 50% గ్రోత్ అంటే 1 ఇయర్కి ఎంత గ్రోత్ అండి, 5% గ్రోత్. 1 ఇయర్కి 5% గ్రోత్. ఆన్సర్ ఏంటండి, 5%. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక విద్యార్థి ఒక సంఖ్యను 5/3తో గుణించవలసి ఉండగా పొరపాటున 3/5తో గుణించాడు. ఈ గణనలో ఎంత శాతం దోషం ఉంది అంటే ఎర్రర్ పర్సంటేజ్ కనుక్కోవాలి మనం ఇక్కడ, అంతేనా.
సో ఎర్రర్ పర్సంటేజ్ కనుక్కోవాలి. చూడండి, అతను 5/3తో గుణించాలంట, బట్ 3/5తో గుణించాలంట. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది అప్పుడు? 25 మైనస్ 9/15. యాక్చువల్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 16/25 వస్తుంది. ఇది ఎర్రర్, రైట్. సో యాక్చువల్ మనం దేంతో గుణించాలి ఇక్కడ? సో 5/3తో గుణించేవాడు. అతను దేంతో గుణించాడు? 3/5తో గుణించాడు, అంతేనా? అతను దేంతో గుణించాడు? 3/5తో గుణించాడు. దేంతో గుణించాల్సింది? 5/3తో గుణించాల్సింది. అంటే ఎర్రర్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 16/15 ఇంటూ బై, ఇక్కడ ఏమొస్తుందండి? బై 5/3 ఇంటూ 100. సింపుల్ ఇది. సో అప్పుడు ఏం రాస్తాం మనం? 16/15, సో ఇది 3 పైకి వెళ్తుంది, ఇంటూ 3/5 ఇంటూ 100. సో అప్పుడు ఏమవుతుందండి? సో 25 3s 25 5s 5 క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది మనకు? సో 25 4s, సారీ. సో 25 4s 3 క్యాన్సల్, 64%, రైట్. సో 64% అనేది అందులో ఉన్న ఎర్రర్ పర్సంటేజ్, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ సెషన్లో మనము నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్, స్టే ఎట్ హోమ్, స్టే సేఫ్.